ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో అయితే ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం ఈరోజు తిరుమలలో భక్తుల యొక్క రద్దీ ఎలా ఉంది అన్న విషయం గురించి, అలాగే దర్శనానికి ఎంత సమయం పడుతోంది అన్న వివరాలను గురించి, మరియు భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలకు సమాధానాలను కూడా తెలుసుకుందాము. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే మే 27వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 82,597 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 30,803 మంది భక్తులు తలనీలాలను సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,52,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులనైతే ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారు. ఈ విధంగా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం 24 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే ఉచిత సర్వదర్శనం టికెట్లను తీసుకుని దర్శనానికి వెళ్లిన భక్తులకైతే దర్శనానికి దాదాపుగా 5 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు, 500 రూపాయల ఆర్జిత సేవా దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు 4 గంటల్లో దర్శనం అనేది పూర్తవుతుంది. ఈరోజు కూడా రోజులాగే యథావిధిగా సుపదం ఇన్ఫాంట్ దర్శనం కొనసాగుతోంది. అలాగే విఐపి బ్రేక్ దర్శనాలు కూడా యథావిధిగా కొనసాగుతున్నాయండి. చిన్న పిల్లల యొక్క సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి ఈరోజు 2 గంటల సమయం అనేది పడుతోంది. విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనం అనేది గంట నుంచి గంటన్నర లోపు పూర్తయిపోతుంది. దీన్ని బట్టి గత 3-4 రోజుల నుంచి కూడా తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉందండి. అలాగే ఫ్రీ దర్శనం కోసం కొత్తగా ఈరోజు క్యూ లైన్లోకి ఎంటర్ అయ్యే భక్తులకైతే మొత్తం దర్శనమై బయటికి రావడానికి 24 గంటల సమయం, అంటే ఒక రోజు మొత్తం పడుతోంది. అన్ని గంటల పాటు మీరు క్యూ లైన్లలో మరియు కంపార్ట్మెంట్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఫ్రీ దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు కూడా నిండిపోయాయి. భక్తులు ఈ విషయాన్ని గమనించాలి. ప్రస్తుతం తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉందండి. గత 3-4 రోజుల నుంచి కూడా ఈ విధంగానే భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగానే ఉంది. ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇది నిన్న రాత్రి తీసిన వీడియో అండి. తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో టికెట్స్ కోసం నిలబడి ఉన్న భక్తులండి వీళ్ళు. రద్దీ అనేది ఎంత ఎక్కువగా ఉందో మీరు ఇక్కడ చూడొచ్చు. అలాగే తిరుమల ఆలయం ముందర కూడా దర్శనం చేసుకొని వచ్చిన భక్తులు, దర్శనానికి వెళ్లే భక్తులు ఎంత రద్దీగా గుంపులుగా భక్తులు ఉన్నారో మీరు గమనించవచ్చు. ఇవన్నీ మీరు దృష్టిలో ఉంచుకొని దర్శనానికి రండి. ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్నవారు, అలాగే వయోవృద్ధులు, ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నవారు భక్తుల యొక్క రద్దీ అనేది తగ్గిన తర్వాతనే దర్శనానికి రావడం మంచిది. ఆన్లైన్లో దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న వారు మాత్రం దర్శనానికి ఎప్పుడైనా రావచ్చండి. వారికి మాత్రం దర్శనానికి 3-4 గంటల సమయం మాత్రమే పడుతోంది. మొత్తానికి ప్రస్తుతం అయితే తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉంది. భక్తులందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని దీనికి తగినట్టుగా ప్లాన్ చేసుకొని దర్శనానికి రావాల్సిందిగా మనవి. ఇప్పుడు కొందరు శ్రీవారి భక్తులు అడిగిన ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలకు సమాధానాలను తెలుసుకుందామండి. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తుడు, మేడం నాకు హోమం టికెట్ దొరికింది, హోమం టికెట్ ఉన్న వాళ్ళకి ఎంత సమయం పడుతుందో చెప్తారా అని అడిగారు. దివ్యానుగ్రహ హోమం టికెట్లు కలిగిన భక్తులను తిరుమల కొండపైన 300 రూపాయల దర్శనం క్యూ లైన్ నుంచి దర్శనానికి పంపిస్తారండి. ఈ 300 రూపాయల దర్శనం క్యూ లైన్లో నుంచి దర్శనానికి వెళ్ళిన భక్తులకు దర్శనానికి 3-4 గంటల సమయం అనేది పడుతుంది. అలాగే అక్క హోమం టికెట్ దొరికింది, అకామిడేషన్ ఆఫ్లైన్లో రూమ్స్ ఇస్తారా అని అడిగారు. అవునండి ఇస్తారు. తిరుపతిలో అయితే రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణు నివాసం కాంప్లెక్స్లో ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి ఆఫ్లైన్లో రూమ్స్ని కేటాయిస్తారు. తిరుమల కొండపైన రూమ్స్ కావాలంటే తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్ ఉందండి. ఈ సిఆర్ఓ ఆఫీస్లో ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు రూమ్స్ అనేవి కేటాయిస్తారు. 11 గంటలు దాటిన తర్వాత దాదాపుగా రూమ్స్ అన్ని ఫుల్ అయిపోతాయండి. ఈ రూమ్స్ తీసుకోవాలంటే మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఇంకొకరు,
జూలై ఫస్ట్ వీక్లో దర్శనం చేసుకోవాలనుకుంటున్నాము. ఫ్రీ టోకెన్ తీసుకొని పాపకు 15 ఏళ్ళు ఉంటాయి, బాబుకు 12 ఏళ్ళు ఉంటాయి. మేము ముగ్గురమే తిరుపతి దర్శనానికి రావాలనుకుంటున్నాము. తిరుపతిలో ఏమైనా భయం ఉందా అని అడిగారు. ప్రస్తుతానికైతే ఎటువంటి ఇబ్బంది లేదండి. మీరు తిరుపతికి వచ్చి తిరుపతిలో ఉచిత సర్వదర్శనం టికెట్లను ఇస్తారు, వాటిని తీసుకొని దర్శనానికి వెళ్ళొచ్చండి. 12 ఏళ్ల లోపు వయస్సు ఉన్న పిల్లలకైతే దర్శనం టికెట్ అవసరం లేదు. కానీ మీ బాబుకి పాపకి 12 ఏళ్ళు అండ్ దానిపైన వయస్సు ఉంది కాబట్టి వారికి కూడా మీరు టికెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం మరియు అలిపిరి భూదేవి కాంప్లెక్స్లలో ప్రతిరోజు రాత్రి 8 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టికెట్లను కేటాయిస్తారు. మరుసటి రోజు తెల్లవారుజామున వరకు టికెట్లు అనేవి అందుబాటులో ఉంటాయండి. ఒక్కోసారి భక్తుల యొక్క రద్దీని బట్టి ముందే ఫుల్ అయిపోతాయి. మీరు సాయంత్రం నుంచే ఈ కాంప్లెక్స్లలోని క్యూ లైన్లో ఉంటే మీకు టికెట్స్ అనేవి ఖచ్చితంగా దొరికే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఈ ఉచిత సర్వదర్శనం టికెట్లను తీసుకొని మీ ముగ్గురు కూడా స్వామివారి దర్శనానికైతే వెళ్ళొచ్చు. తిరుమల వచ్చే ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ ఖచ్చితంగా ఉండాలి. భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.